వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా సుళ్లూరుపేట పట్టణంలో శ్రీ చెంగాలమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో కాలంగి నదిపై ఉన్న పాత వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని సుళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ఈ రోజు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరడమైనది. నెలవల విజయశ్రీ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మా నియోజకవర్గంలో అత్యంత ముఖ్యమైన ప్రజా సమస్యను ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మా సూలూరుపేట నియోజకవర్గంలో సూలూరుపేట పట్టణంలో చెంగాలమ్మ ఆలయం వద్ద కాలంగి నది ఉంది అధ్యక్ష. ఆ నది మీద బ్రిటిష్ కాలంలో 1930లో ఒక బ్రిక్స్తో ఒక వంతెన ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అది వెడల్పు కూడా కేవలం 5.5 మీటర్లు మాత్రమే ఉంది అధ్యక్ష. ఇప్పుడు అది పూర్తిగా శిథిలావస్థకు చేరింది అధ్యక్ష. దీనివల్ల మనము భారీ వాహనాలని ఇప్పుడు నిలిపివేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ రోడ్డు నేషనల్ హైవే 16కి దాన్ని కలుస్తుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మనము శ్రీహరికోటకి వెళ్ళాలన్నా, అలాగే పులికాట్ సరస్సుకు వెళ్ళాలన్నా, మా నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యంగా చూసే చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంకి వెళ్ళాలన్నా కూడా అదే దారిలో వెళ్లాల్సి వస్తుంది అధ్యక్ష. కాబట్టి అక్కడ వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు అది పూర్తిగా శిథిలావస్థకు చేరడం వల్ల మనం వాహనాల్ని ఆపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. కాబట్టి గత నాయకులు కూడా దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎలక్షన్ ముందు 4 నెలల ముందు దీన్ని జీవో తెచ్చి ఆమోదం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఆర్ఎన్బి మినిస్టర్ గారిని కోరుకునేది దీన్ని ఇంపార్టెంట్గా తీసుకొని తొందరలోనే ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తే మా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వాహనాలు ఇబ్బంది లేకుండా ఇది హెల్ప్ అవుతుందని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటూ థ్యాంక్ యూ అధ్యక్ష. గిత్తా జయసూర్య గారు.